హలో ఏంటి ఏంటి సార్ బెడ్ ఎక్కి పడుకున్నారు? నాకు కింద నిద్ర పట్టదు, నువ్వు వెళ్ళి కింద పడుకో. అంత సీన్ లేదు, ఇది నా ప్లేసు. నేను ముందే చెప్పాను, నువ్వే లేచి కింద పడుకో. నేను లేవను, నేను ఇక్కడే పడుకుంటాను. లేవవా? నేను లేవను. నిన్ను ఎలా బెడ్ మీద నుంచి లేపాలో నాకు బాగా తెలుసు. నన్ను ఇక్కడి నుంచి లేపడం నీ తరం కాదు. ఓ అలాగా, చూద్దామా? చూద్దాం. సై ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషేను. ఏంటే బెడ్ మీదకి వచ్చి కూర్చున్నావు? లే. నేను లేవను, నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడే పడుకుంటాను. నువ్వు ఇలా పడుకుంటే నాకు నిద్ర పట్టదు. నేనైతే హాయిగా నిద్రపోతాను. నీ పక్కన పడుకోవడం కంటే వెళ్ళి కింద నేల మీద పడుకోవడం బెస్ట్. అవును, బెటరే. నువ్వే అన్నావు కదా, కంపెనీ నీది, ప్రాబ్లం కూడా నీదే అని. సో నువ్వే కింద పడుకోవడం కరెక్ట్. అసలు ప్రాబ్లమే నువ్వు. సునంద మేడంకి మాట ఇచ్చానని అడ్జస్ట్ అవుతున్నాను, లేదంటేనా? లేదంటే ఏం చేస్తావు చెప్పు యష్, ఏం చేస్తావు? ఏంటి గొడవ పెట్టుకుంటున్నావా? గొడవ స్టార్ట్ చేసింది నువ్వు. నువ్వే 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 ఇలా నువ్వే గొడవ స్టార్ట్ చేసింది. నువ్వే యష్. నేను ఎక్కడ చేశాను? నువ్వే చేసావు. నేను కాదు, నువ్వే స్టార్ట్ చేసావు. నేను చేయలేదు. నువ్వే స్టార్ట్ చేసావు. నువ్వే గొడవ స్టార్ట్ చేసింది. నువ్వే గొడవ స్టార్ట్ చేసావు. నేను కాదు, నువ్వే. శశి, ఎవరితో మాట్లాడుతున్నావు శశి? రిషితో నానమ్మ, వీడియో కాల్లో మాట్లాడుతున్నాను. రిషియా? నాన్న రిషి, ఎలా ఉన్నావు నాన్న? బాగానే ఉన్నాను నానమ్మ, నువ్వెలా ఉన్నావు? ఎట్టా ఉంటుంది? నువ్వు మీ నాన్నమ్మను వదిలి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉండవు కదా, నీ మీద దిగులతో ఇదిగో ఇట్ట బాధతో ఉండదు. రిషి, నువ్వేమో శశితో వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నావు, మరి మీ అమ్మ చూస్తే నీ నరవదా? అమ్మ ఇంట్లో లేదు కదా నానమ్మ, ఆఫీస్ పని మీద టూర్కి వెళ్ళింది, కొన్ని రోజుల దాకా రాదు. ఇదేంది, ఇక్కడ యష్ ఆఫీస్ పని మీద ఊరికెళ్ళుండాడు, అక్కడ సింధు కూడా ఆఫీస్ పని మీద ఊరెళ్ళుండాది. కొంప తీసి ఇద్దరు కలిసే వెళ్ళుండారా ఏంది? రిషి, మీ అమ్మ లేకపోతే అక్కడ నీకు ఇబ్బంది కదా, ఇక్కడికి వచ్చేయచ్చు కదా. మీ అమ్మ టూర్ నుంచి రాగానే మళ్ళీ వెళ్ళిపోదువు గాని. రిషికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళమ్మ లేకపోయినా నేనున్నాను రిషిని చూసుకోవడానికి. ఇదొకటి మధ్యలో, దీనివల్లే కదా అసలు రిషి మాకు దూరం అయింది. వదినా, వదినా, నాకు చిన్న డౌటు. ఏంటది? యష్ సింధు ఇద్దరు టూర్ కని వెళ్ళుండారు, ఇద్దరు కలిసే వెళ్ళారనిపిస్తా ఉండదే. మీ అమ్మ ఫోన్ చేస్తుంది. శశి, ఒక్క నిమిషం, అమ్మ వీడియో కాల్ చేస్తుంది, మాట్లాడతాను.
నువ్వు లైన్లోనే ఉండు. నువ్వు ఆమెతో ఫోన్ మాట్లాడుతుంటే నేను వినాలా? ఏం అక్కర్లేదు, నేను కాల్ కట్ చేస్తాను. శశి ఉండు. సరే రిషి, లైన్లోనే ఉంటాను, మాట్లాడు. వదినా, మనం వీడియోలో కనపడితే అసలు విషయం బయటపడిపోద్ది. మనం ఇట్ట పక్కనే ఉందాం రా. అమ్మా, రిషి, నీతో మాట్లాడదామని అక్కకు ఫోన్ చేశాను. లక్కీగా నువ్వే ఫోన్ లిఫ్ట్ చేసావు. ఎలా ఉన్నావు రిషి? బాగానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. శశి కూడా వీడియో కాల్లో ఉందే. హాయ్ శశి. నాన్న కూడా నీతోనే ఉన్నారా అమ్మా? ఉన్నారు. అయితే నాన్న ఒకసారి పిలవ్వా, మాట్లాడతాను. అలాగే. యష్, ఏంటి? రిషి నీతో మాట్లాడతాడట. ఇదిగో. రిషి, ఎలా ఉన్నావు? నాన్న, నువ్వు ఒక్కడివే టూర్కి వెళ్తానని చెప్పావు కదా, నీతో ఆముందేంటి? శశి, అది అనుకోకుండా కలిసామమ్మా, అంతే. సరే సరే, నేను మళ్ళీ చేస్తాను. గుడ్ నైట్ శశి, ఉంటాను. చూసావా వదినా, నా అనుమానమే నిజమై ఉండదే. యష్ సింధు కలిసే ఇల్లుండారు. మీ అబ్బాయి నీకు అబద్ధం చెప్పుండాడు. వీడియో కాల్ కట్ అయింది. మళ్ళీ చేస్తారులే. సరే, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఎక్స్ప్లెయిన్ చేయనా? అలాగే. ఇప్పుడే తేల్చేస్తాను. ఫోన్ ఇది. అమ్మో, సంధ్య మళ్ళీ నాకు ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు ఎలాగా? చూడు యష్, మీ ఇంటి నుంచి ఫోన్ ఏమో లిఫ్ట్ చేయి. నేను ఇప్పుడు అసలుకే చాలా టెన్షన్లో ఉన్నాను. నన్ను ఇంకా విసిగించుకో. మీ ఫోన్ ఎత్తట్లేదా? మీ ఫోన్ కట్ చేస్తా ఉన్నాడు. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తూనే ఉంటాడమ్మే. ఎందుకంటే ఇది వాళ్ళకి రాసలేల టైం కదా. కానీ ఆ సింధు నమ్మలేం కదా, చిత్తులు మారిది. ఎత్తులతో మీ అబ్బాయిని చిత్తు చేసినా చేసేస్తది. అయితే ఇప్పుడేమంటావు అసలు? అల్లుడు గారు ఎక్కడ ఉంటున్నారో చెప్పారు కాబట్టి మా అమ్మి కూడా ఆ ఊరు వెళ్ళి మీ అబ్బాయితో పాటు అక్కడే ఉంటుంది. అవుతా, నేను వెళ్తాను. నేను అక్కడుంటే ఆ సింధు ఎత్తుల నుంచి నేను ఆయన కాపాడుతాను. ఏమంటావు వదినా? ఇందులో నేను చెప్పేదే ఉంది, వెళ్ళి చావమను. ఏదేందమ్మే, తావత నన్ను వెళ్ళి సావమంటా ఉండదే. కోపంలో ఏదో అనేసినదిలే, వదిలే అమ్మే. అమ్మే, వీడియో కాల్లో యశ్ సింధుని ఒకే గదిలో చూసినప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టుగా, ఒకటైపోయినట్టుగా, రిషి శశితో కలిసి హ్యాపీగా ఉన్నట్టుగా, పచ్చని సంసారంలో పచ్చగా కాపురం చేసుకుంటున్నట్టుగా ఏవేవో పిచ్చి ఊహలు వస్తున్నాయమ్మే. వాళ్ళు ఆనందంగా ఉండకూడదు. ఏదైనా సరే నువ్వు అక్కడికి వెళ్లాల్సిందే.
వెళ్లాల్సిందే అమ్మే. నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు దర్జాగా హాయిగా నిద్రపోతావా? చెప్తాను నీ పని. ఏంటి యశిది, ఎందుకు నా మీద దిండు విసిరేసావు? కోపమే నీ మీద. నా మీద కోపం రావడానికి నేనేం చేశాను? ఏం చేసావా? నిద్రపోతున్నావు కదా హ్యాపీగా. అంటే నేను ప్రశాంతంగా నిద్రపోవడం కూడా నీకు ఇష్టం లేదా? చూసి తట్టుకోలేవా? నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే అసలు నీకు నిద్ర ఎలా పడుతుందే? నా నిద్ర నా ఇష్టం, నీకేంటి ప్రాబ్లం? అవునులే, నా కష్టాలు తెచ్చిపెట్టి నీ పాటికి నువ్వు నిద్రపోతున్నావా? నేను నీకు కష్టాలు తెచ్చిపెట్టడం ఏంటి? నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు. నేను కష్టాలు కొని తెచ్చుకున్నానా? నువ్వు ఆ వీడియో కాల్ చేయడం వల్ల కదే నాకు ఈ కష్టాలు. యష్, నేను చేసిన వీడియో కాల్ వల్ల కాదు నీకు ఈ కష్టాలు. మరి మీ ఇంట్లో వాళ్ళకి నేను ఒక్కడే ట్రిప్కు వెళ్తున్నాను అని అబద్ధం చెప్పొచ్చావు చూడు, అందుకే నీకు ఈ కష్టాలు టెన్షన్లు. అదే ఇద్దరం కలిసి టూర్కి వెళ్తున్నావని అప్పుడే చెప్పొచ్చుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. నీతో కలిసి ట్రిప్కి వస్తున్నానని చెప్తే మా అమ్మకి అసలు నన్ను రానిచ్చేదే కాదే. మరి ఇన్ని తెలిసిన వాడివి సునంద మేడం ముందు మీరేం వరి అవ్వకండి మేడం, మీ ప్రాబ్లం మేం సాల్వ్ చేస్తామని పెద్ద హీరోలా ఫోర్స్ పెట్టి ఎందుకు చెప్పావు? ఈ హీరోయిన్ తో కలిసి వస్తే ఇన్ని ఇబ్బందులు వస్తాయని తెలియక తొందరపడి అనేసాను. ఇబ్బంది నా వల్ల కాదు యష్, అబద్ధాలాడితే ఇలాంటి ఇబ్బందులే వస్తాయి. మరి తప్పదు, అనుభవించాల్సిందే. నేను అనుభవిస్తానులే, నువ్వైతే ప్రశాంతంగా ఆనందంగా నిద్రపో, పడుకో. పడుకుంటాను, నాకే హాయిగా నిద్రపోతాను. జానకి, ఏంటండి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వయసులో ఉన్న మనమే ఇంత ఉల్లాసంగా ఉన్నామే, మరి సింధు యశస్విలు ఎంత ఉల్లాసంగా ఉండి ఉంటారో. నిజమేనండి, నగర వాతావరణంలో బాగా విసుగు చెంది ఈ పల్లెటూరు వాతావరణాన్ని వాళ్ళెంత బాగా ఆస్వాదిస్తున్నారో. ఏమో, నిజంగా ఆస్వాదిస్తున్నారంటావా జానకి? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ మీద మీరు అనుమానం చూపిస్తున్నారే గాని అభిమానం అస్సలు చూపించడం లేదు. అమ్మో, ఇప్పుడు వీళ్ళలాగే నేను సింధు రూమ్లో సాంగులు డాన్సులు చేయకపోతే వీళ్ళకి లేనిపోయిన అనుమానాలు వస్తాయేమో. వాళ్ళ గురించైతే అస్సలు అనుమానమే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. సింధు 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 ఏంటి యష్? వాళ్ళు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళ మీద మీరు అనుమానం చూపిస్తున్నారే గాని అభిమానం అస్సలు చూపించడం లేదు. అలాగా, ఇప్పుడేం చేద్దాం? ఇద్దరం కలిసి వెంటనే బయటికెళ్ళి సాంగ్ వేసుకోవాలి. సాంగా? హనుమంతు, వాళ్ళేం చేస్తున్నారో చూడు. అలాగే పెద్దమ్మా. తొందరగా. అయ్యో, హనుమంతు వచ్చేస్తున్నాడు. పద 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 పద.
ఇదేంటి మెడలో తాలిబొట్టు కనబడడం లేదు? వెంటనే ఈ విషయం వెళ్ళి పెద్దయ్య గారితో చెప్పాలి. వెళ్ళిపోయాడు. పెద్దయ్యా పెద్దయ్యా పెద్దమ్మా, ఏంటి ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వచ్చారు కదా, అసలు వాళ్ళిద్దరూ భార్యాభర్తలే కాదు. నువ్వెలా చెప్తున్నావురా? ఆమె మెల్లో తాళి లేదండి. నువ్వు సరిగ్గా గమనించావా? నిజం, నా మీదొట్టు. తాళి లేదా? నా కళ్ళతో చూసా. ఏమీ తెలియనట్టు వాళ్ళని ఇక్కడికి తీసుకురా. అలాగే పెద్దమ్మా. ఏంటండి ఇది? నువ్వు వెనకేసుకురాకు. ఎంత మోసం చేశారు. నిజం తెలియకుండా ఎందుకండి? రానివ్వండి వాళ్ళని. తీసుకురమ్మన్నావుగా, రాని వాళ్ళ పని చెప్తాను. యశస్వి గారు, పెద్దయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు? అవన్నీ నాకు తెలియదండి, ఉన్న పొలంగా వెంట పెట్టుకొని రమ్మన్నారు. సరే వస్తాను. వస్తే మీకే తెలుస్తుంది. రండి. అమ్మయ్య, ఇదిగో మన డాన్స్కి ఇంప్రెస్ అయినట్టున్నారు పెద్దోళ్ళు. పద, మనల్ని ఇప్పుడు మెచ్చుకుంటారు. పద. ఏంటి యష్, ఈ టైంలో తలుపులు వేస్తున్నావు? నీతో సరసాలు ఆడదామని. నాతో సరదాగా మాట్లాడడమే రాదు నీకు, ఇంకా సరసాలు కూడానా? అదేం ఊహించుకోకు, అంత లేదు ఇక్కడ. అసలేంటి నువ్వు? కనీసం నాకు చెప్పాలి కదా. అవును కదా, చెప్పి వెళ్ళాలి కదా. చెప్పి వెళ్దామనే అనుకున్నాను, కానీ తమరు నిద్రపోతున్నారు కదా. లేపి చెప్తే ఎక్కడ కోపం తెచ్చుకుంటారోనని చెప్పకుండా వెళ్ళాను. సరే, ఆ విషయం వదిలే. నేను నీకు ఫోన్ చేశాను కదా, కనీసం అప్పుడైనా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నా ఫోన్ సైలెంట్లో పెట్టాను, చూసుకోలేదు.
ఇప్పుడేమైంది? ఏమైందా? నీ వల్ల నాకు ప్రతిదీ టెన్షన్ అయిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలీదు. ఇంతలో ఆ హనుమంతుగాడు వచ్చి గదిలో నీ భార్య లేదేంటి అని అడిగాడు. నువ్వేం చెప్పావు? ఏం చెప్పాలి? నువ్వు పని మీద బయటికి వెళ్ళావని చెప్తే ఏం పని ఎక్కడా అని ఇంకో ప్రశ్న వేస్తాడు. నేను పలానా పని పలానా ప్లేస్ అని చెప్పానే అనుకో, వాళ్ళ మనుషుల్ని పంపించి నేను చెప్పింది కరెక్టో కాదో అని తెలుసుకుంటాడు. అసలే వాడు అనుమానం మనిషి కదా. నేను చెప్పిన పని మీద నువ్వు వెళ్లకుండా వేరే చోట ఉన్నావనుకో, నీ భార్య ఏ పని మీద వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కూడా నీకు తెలియదంటూ అసలు మీరు భార్యాభర్తలేనా అని ఇంకో ప్రశ్న వేస్తాడు. వాడి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నా తల పగిలిపోతుంది. అందుకే లోపల స్నానం చేస్తున్నావు అని చెప్పాను. నమ్మాడా? అయినా అంత తేలిగ్గా నమ్మడే హనుమంతు. ఎందుకు నమ్మేస్తాడు? లోపల స్నానం చేసేటప్పుడు నీళ్ల శబ్దం రావడం లేదేంటి అని అడిగాడు. ఇప్పుడే స్నానంకి వెళ్ళింది అని చెప్తే అప్పుడు నమ్మాడు. వాడిని కవర్ చేయడానికి నేను పడ్డ టెన్షన్ చూసి నీకు నవ్వొస్తుందా సింధు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ముందది చెప్పు. గుడికెళ్ళాను. ఎందుకు? దేవుడు ఈ రూమ్లో ఫోటోలో లేడా? ఇక్కడ దండం పెట్టుకుంటే సరిపోదా? గుడికే వెళ్ళాలా ఏంటి? దండం పెట్టుకోవడానికి కాదు నేను గుడికి వెళ్ళింది. మరి దేనికి వెళ్ళావు? నిన్ను అడిగాను, నువ్వేమో నా మెళ్ళో తాళి వేయనన్నావు. అందుకే అమ్మవారి గుడికెళ్ళి నేనే నా మెళ్ళో తాళి వేసుకున్నాను. నా మెళ్ళో తాళి కనపడకపోతే వాళ్ళకి అనుమానం కలుగుతుంది. రాత్రి ఏం జరిగిందో నువ్వే చూసావు కదా యష్, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. సరే, రాఘవయ్య గారు జానకమ్మ గారు మనల్ని ఎందుకో రమ్మన్నారు, వెళ్దాం పద. యష్ ఒక్క నిమిషం. ఏంటి? నాకెందుకు బొట్టు పెట్టావు? ఆ బొట్టు చెరిపేకు. ఏ? గుడికెళ్ళి వచ్చినప్పుడు నా నుదుటిన బొట్టుంది. నీ నుదుటిన బొట్టు లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కదా గుడికి వెళ్ళాలి, నువ్వు ఒక్కదానివే వెళ్ళావేంటి అని వాళ్ళు అనుమానపడతారు. అందుకే చెరిపేయొద్దు అంటున్నాను. సరే పద. హనుమా, ఒరే హనుమంతు. పెద్దమ్మా వస్తున్నా వస్తున్నా. ఏంటి పెద్దమ్మా? సింధు యష్లని రమ్మని చెప్పమన్నాను, చెప్పావా? ఎప్పుడో చెప్పాను పెద్దమ్మా. మరి వాళ్ళు ఇంకా రాలేదేంట్రా? ఇంత ఆలస్యం చేశారంటే ఏదైనా గొడవ పడుతున్నారేమో. చూడ ముచ్చటైన జంట, వాళ్ళెందుకు గొడవ పడతారా? నీకు తెలియదు పెద్దమ్మా, నేను ఫస్ట్ నుంచి వాళ్ళని గమనిస్తూనే ఉన్నాను. మీ ముందు పెద్దయ్య ముందు అన్యోన్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు, కానీ గదిలో ఉన్నప్పుడు మాత్రం ఏదేదో దెబ్బలాడుకుంటూ గొడవ పడుతుంటారు. నాకు డౌట్ పెద్దమ్మా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా నటిస్తున్నారేమని డౌట్, అదే అనుమానం పెద్దమ్మా. అవునంటావా?
నమస్కారం బామ్మగారు. నమస్తే అమ్మా. బామ్మగారు ఆశీర్వాదం తీసుకుందాం. ఎన్నిసార్లు చెప్పాలండి? మీరు కుడివైపు ఉండాలి, నేను ఎడం వైపు ఉండాలి. మీరు రాముడు, నేను సీత. చల్లగా ఉండండి, చల్లగా ఉండండి అమ్మా. లేవండి, రండి కూర్చోండి. కూర్చోండి. ఏంటి గుడికెళ్ళొస్తున్నారా? అవును బామ్మగారు, అందుకే రావడానికి కొంచెం ఆలస్యమైంది. పర్లేదులేమ్మా. వేతవా, చక్కగా ఇద్దరు గుడికెళ్ళొస్తుంటే గొడవ పడుతున్నారంటవా? అనుమాన పక్షి. ఎందుకో రమ్మన్నారట? ఏం లేదమ్మా, వేడివేడిగా ఇద్దరు కాఫీ తాగి వెళ్తారని రమ్మన్నాను. ఒరే హనుమంతు, వెళ్ళి కాఫీ పట్టరారా? అమ్మా, నాన్న, తేజ, 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 అమ్మా, నువ్వు వచ్చేసావా? నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదురా. ఏంట్రా ఇలా చిక్కిపోయావు? నానేరమ్మా. చంద్ర, చంద్ర, మన తేజ వచ్చాడు. చంద్ర, రే తేజ, నాన్న, రే తేజ, తేజ, ఎన్నేళ్ళైందిరా నేను చూసి? అప్పుడు వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు. ఇప్పటికైనా వచ్చాడు కదా, అది చాలా. అసలా నా మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఎరా తేజ, ఇన్నాళ్ళు ఈ అమ్మా నాన్నని గుర్తుకు రాలేదా? మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? కాకపోతే మెంటల్ డిప్రెషన్లో సఫర్ అవ్వడం, నాకు నేనే ఒంటరిగా ఉండాలనిపించడం వల్లే మీకు దూరంగా ఉన్నాను. కరెక్ట్ టైంకి దింపుండాను. ఇక ఉంటుంది అసలు కథ. పోన్లే, ఇప్పటికైనా దగ్గరయ్యావు, మానసికంగా బాగున్నావు, అది చాలు మాకు. వదినా, ఎవరి అబ్బాయి? నా పెద్ద కొడుకు తేజ. అమ్మా, ఎవరీమే? ఆ పేరు కన్యాకుమారి. అంతకు మించి ఈవిడ గురించి నీకు తెలియాల్సిన అవసరం లేదులేరా. ఏం పెద్దలుడు, బావుండవా? నేను మీ అమ్మకి వియ్యపురాలు వరుస అవుతాను. ఇదేంటమ్మా, ఈవిడ నన్ను అల్లుడని పిలుస్తుంది? ఆమంతే, కాస్త కలుపుగోలు మనిషిలే, అందుకే వరుసలు కలిపి మాట్లాడుతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యారా, రెస్ట్ తీసుకుందు గాని. నీ తమ్ముడు కూతురు, పేరు శశి. పలకరించవే. హాయ్ పెద్దనాన్న. హాయ్ శశి, హౌ ఆర్ యూ? ఫైన్. శశి కూడా అచ్చం నీ కూతురు ఆరాధ్యలానే ఉంది కదరా?
ఆరాధ్య ఇప్పుడు హాస్టల్లో ఉందిరా. చంద్ర, అవన్నీ ఇప్పుడెందుకు? తేజ, నువ్వు రారా. కన్యాకుమారి లగేజ్ రూమ్ లో పెట్టు. అట్నే వదినా. పదరా. పెద్దయ్యా ఏంట్రా? మీరేమో భార్యాభర్తలిద్దరూ కలిసి పనిచేయాలని చెప్పారా? కానీ అక్కడ చూస్తే భార్య పనిచేస్తుంది, యశ్ పని చేయట్లేదు. చూద్దాం పద. రండి. యష్, రా పని చేద్దువు. నేను నువ్వే చేసుకో. పెద్దయ్య చూస్తున్నారు కదా వాళ్ళని. భార్య చెప్తున్నా భర్త పని చెయ్యను అంటున్నాడు. భార్యాభర్తలు ప్రతి పనిలో సగభాగం కావాలన్న మన సూత్రాన్ని వీళ్ళు తప్పారు జానకి. అవునండి, మన పరీక్షల్లో సింధు ఎస్లు ఓడిపోయారు. ఆ భూమి కాగితాల్ని వాళ్ళకి ఇవ్వమని చెప్పేద్దాం. పద జానకి. సింధు, నీ కాళ్ళ దగ్గర పావుంది. నీ కాళ్ళ దగ్గర పావుందే, కదలద్దు. జానకి పాము. సింధు కదలద్దు. సింధు కదిలా ఉంటే కాటేస్తుంది. అలాగే ఉండు. అయ్యో, సింధు నీకేం కాలేదుగా? ఏం కాలేదు. పెద్దయ్య వాళ్ళు మన పరీక్షలో ఓడిపోయారు కదా, వాళ్ళకి ఆస్తి పేపర్లు ఇవన్నీ చెప్పేయండి. అరే, అలా మౌనంగా ఉంటారండి మీరు? మన పరీక్షలో వాళ్ళు ఓడిపోవచ్చు హనుమంతు, కానీ ప్రేమ పరీక్షలో వాళ్లే నెగ్గారురా. సింధు భర్త పనిని కూడా తనే పంచుకుని పనిచేసింది. యష్ తన ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా తన భార్య ప్రాణాల్ని కాపాడాడ్రా. భార్య అంటే యశస్వికి ఎంత ప్రాణమో దీన్ని బట్టి అర్థం కావట్లా? భార్యాభర్తలన్నాక ప్రతి పనిలో సగభాగం కావాలని నమ్మాం మనం. కాని వాళ్ళు ప్రాణంలోనే సగభాగం అయ్యారు. ఈ భార్యాభర్తలు ప్రాణానికి ప్రాణంగా ఉన్నారు. ఇంతకంటే ఏం కావాలి? వెళ్దాం పదండి. పద.
సంధ్య నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే అబ్బి. పెద్దమ్మా. అవునబ్బి, నీకోసమే వచ్చా. నా కోసం రావడం ఏంటి? అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? మీరు సింధు ఇక్కడే ఉన్నారని తెలుసుండాది, అందుకే నా మనసు ఉండబట్టలేక వచ్చేసుండాను. ఎంత పని చేసావు సంధ్య, ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఎందుకంత టెన్షన్ పడుతుండారబ్బి? నేనొస్తే మీకు ప్రాబ్లం ఏంది? సింధు, మీ ఆయనతో చనువుగా మాట్లాడుతోంది ఎవరు? మా మేడ్ బామ్మగారు. తెలుగు అచ్చ తెలుగులో మాట్లాడు. క్షమించండి తాతగారు, అదే మా పని మనిషి. వాట్? నేను పని మనిషినా? పని మనిషి కాకపోతే ఆయా ఆయా అనుకో. ఆయా ఆయానా? నేను ఆయానేంటబ్బి? మీరు కూడా ఇలా మాట్లాడుతూ ఉండారండి. నేను ఎవరనేది ఆ పెద్ద ఆయనకి చెప్తానుండండి. పెద్దనా ఎందుకు వద్దు, నేను చెప్తూనే ఉన్నాను కదా, నేను చెప్తున్నాను కదా నీ గురించి. ఏంటి సింధు, మీ ఆయమ్మ తెగ బాధపడిపోతుంది. మీ ఆయన తన సొంత మనిషిలా అలా సన్నిహితంగా మాట్లాడుతోందేంటి? అంటే అది తను పట్నం అమ్మాయి కదా బామ్మగారు. ఇలాంటి వాళ్ళని ఇంగ్లీష్లో కేర్ టేకర్ అని పిలుస్తూ ఉంటారు. తనని పని మనిషి ఆయా అన్నాం కదా, అందుకే బాధపడుతుంది. అవును, పట్నం అమ్మాయి అయితే మాత్రం పని మనిషికి ఇంత పొగరు పనికిరాదు. ఆంగ్లంలో పిలిస్తే గొప్ప, తెలుగులో పిలిస్తే చౌకబారుతనమా? యశస్వి, మీ ఆయమ్మకు చెప్పు, ముందు తెలుగు విలువేమిటో తెలుసుకోమని. అలాగే అసలు ఇంతకీ తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇప్పుడే కనుక్కుంటానండి. రా సంధ్య, రమ్మంటున్నానా? ప్లీజ్. ఇదేంటి పెద్దయ్యా, ఇక్కడే మాట్లాడొచ్చు కదా, ఎందుకు ఆయమని పక్కకు తీసుకెళ్లాడు? అవును కదా. అంటే తాతయ్య గారు, కొత్త మనుషుల ముందు మాట్లాడాలంటే ఆ అమ్మాయికి కొంచెం బెరుకు, అందుకే ఆయన ఎక్కడికో తీసుకెళ్లి మాట్లాడుతున్నారు. పని మనిషికి కూడా మీరింత విలువిస్తున్నారంటే సింధు, నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి. సంధ్య, ప్లీజ్ అర్థం చేసుకో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇక్కడ పెద్ద సమస్య ఉంది, అదేంటనేది నేను నీకు తర్వాత వివరంగా చెప్తాను. నిజంగా నీకు నా మీద గౌరవం ఉంటే నేనేం చెప్తే దానికి ఓకే అను, సరేనా? ప్లీజ్. సరే అబ్బి. పద పద. యశ్ ఏంటి ఆయమ్మని బ్రతిమలాడుతున్నాడు? వీళ్ళ మధ్య ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. కనుక్కున్నానండి, ఈ పక్కనే వాళ్ళ ఊరంట. ఏ ఊరు? ఏ ఊరు? రాయవరం. రాయవరం అండి. ఓహో, నిన్ననే తను అక్కడికి వచ్చిందంట. ఇంకా తనకి నెల జీతం ఇవ్వలేదు.
నేను సింధు ఈ ఊర్లో ఉన్నామని తెలిసి జీతం తీసుకుని వెళ్దామని వచ్చిందంట. అలాగా? అవునండి. యష్, తనకి జీతం ఇచ్చి పంపించేయి. నన్నిక్కడి నుంచి పంపించేసి నువ్వు యష్తో కులుకుదామని నేనెందుకు వెళ్తానే? చెప్తానండి మీ సంగతి. నేను ఎలాగో ఇక్కడికి వచ్చున్నాను కదా, మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను మీతో పాటే ఉంటాను. సిటీలో మీరు లేకుండా అక్కడ నాకు మాత్రం ఏం పని ఉంటుంది చెప్పండి? నువ్విక్కడ ఉండిపోతే అక్కడ పిల్లల్ని ఎవరు చేసుకుంటారు? అందుకే వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు. పిల్లల్ని చూసుకోవడానికి అక్కడ మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు కదండి. ఈ ఊరు, ఈ ఇల్లు, ఈ మనుషులు నాకు చాలా బాగా నచ్చిండారు. ఒక 3 రోజులు ఇక్కడుండి వెళ్తానండి. అదే చెప్తుంటే నీకు అర్థం కాదా? పోన్లే సింధు, ఉంటానంటుంది కదా, ఉండని. తనుంటే మీ ఇద్దరి పనులు చూసుకుంటుంది. అంతేకాకుండా మా పెళ్లి రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఇలాంటి వాటికి ఏమైనా అవసరం ఉంటుంది కదా, ఉండని. అది కాదు బామ్మగారు. బామ్మగారు పర్మిషన్ ఇచ్చిండారు కదా, ఇంకేంటి నీకు? ఏమిటి ఆంగ్లము? తెలుగులో మాట్లాడితేనే ఇక్కడ ఉండే అనుమతి దొరుకుతుంది. బామ్మగారు అనుమతి ఇచ్చిండారు కదా, ఉంటానండి. అది నీకు అనుమతి లభించినట్లే. నిరభ్యంతరంగా ఉండొచ్చు. పద వెళ్దాం. సింధు, ఏంటి నువ్వు? నన్ను ఇక్కడ ఉండకూడదు అనడానికి నువ్వెవరమే? అంటే నన్ను పంపించేసి అబ్బిని నీ బుట్టలో వేసుకుందాం అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సంధ్య. యష్ని నేను బుట్టలో వేసుకోవడం ఏంటి? అందుకే కదా ఈయనతో కలిసి ఈ ట్రిప్కి వచ్చిండావు. నాకు కాబోయే భర్తని నాకు కాకుండా చేయాలని కదా నీ ప్లాన్ అంతా. ఎవరి భర్తని ఎవరు బుట్టలో వేసుకుంటున్నారే? ఒక్కసారి బాగా ఆలోచించుకుని మాట్లాడు. అసలు నిన్ను కాదే ఈయన అనాలి. అబ్బే, నువ్వు రా చెప్తాను. రా. అసలు వీళ్ళని అసలేంటబ్బి ఇక్కడ ఏం జరుగుతా ఉండదు? మీరు సింధు ఇక్కడ భార్య భర్తలుగా ఉండడం ఏందే? ఎందుకు నేనొక్కనే మన కంపెనీ పని మీద టూర్కి వెళ్తా ఉండానని అబద్ధం చెప్పుండారు. మీరు సింధు మళ్ళీ కలిసిపోయిండారా? సంధ్య ప్లీజ్, ఊరికే నువ్వు టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టుకో ప్లీజ్. ముందు నేను చెప్పేది విను. కుదరదు. నువ్వు ఈ రూమ్ లో ఉండడానికి నేను ఒప్పుకోను. నువ్వెవరే చెప్పడానికి? నేను ఉంటాను అంతే. ఉండడానికి వీల్లేదని చెప్తున్నాను కదా, బయటకు వెళ్ళు. నేను ఎల్లం. నేను ఇక్కడే అబ్బితో పాటే ఉంటాను. బయటకు వెళ్ళు. ఏం చేస్తావే? యష్, దీన్ని బయటికి పంపించేస్తావా లేదా? సరే అయితే నువ్వు సంధ్యతోనే ఉండు, నేను బయట పడుకుంటాను. వెళ్ళిపో. సింధు ఆగు. సింధు, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఆ హనుమంత్ గారు చూస్తాడు. అయితే సంధ్యను పంపించు. నేను ఇక్కడే ఈ రూమ్ లోనే ఉంటాను. ఆగు.
మీరిద్దరు ఆగండి ఆగండి. సింధు నువ్వు ఇక్కడే ఉండు, కదలకు, ఇక్కడే ఉండు. సంధ్య నువ్వు బయటికి రా. నేను వెళ్ళు. చెప్తాను. సంధ్య ప్లీజ్ ఒక 2 రోజులు ఓపిక పట్టు. గొడవలేం వద్దు సంధ్య. ఈ విషయం రాఘవయ్య జానకమ్మ గారికి తెలిస్తే పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అర్థం చేసుకో. ఏంటబ్బి అర్థం చేసుకునేది? మీరు అదే ఒకే రూమ్ లో కలిసి ఉంటాను అంటే నేను ఒప్పుకోవాలా? నేను అసలు ఒప్పుకోను. నేను చేస్తే ఒప్పుకోను. సంధ్య మెల్లి. యశ్ ఏంటి ఎప్పుడు ఈ ఆయమ్మతో బయటికి వచ్చి రహస్యంగా మాట్లాడుతున్నాడు? వీళ్ళిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తున్నట్టుంది. వెంటనే ఈ విషయం పెద్దమ్మకు చెప్పాలి. ప్లీజ్ ప్లీజ్ సంధ్య ఒప్పుకో. ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు నాకు. ప్లీజ్ 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 సంధ్య ఒప్పుకో. సరే అబ్బి, నేను ఒప్పుకోవాలంటే మీరు ఒక పని చేయాలి. చెప్పు, ఏదైనా చేస్తాను. మీరు మాట తప్పరు కదా? తాళిని నా మెళ్ళ కట్టండి. తర్వాత మీరు సింధుతో ఉన్న నేను ఏమి అనను, గొడవ కూడా పన్ను. ఏంటి సంధ్య ఇది? దేనికైనా ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది. ఇప్పుడే ఈ క్షణమే తాళి కట్టమంటే ఎలాగా? మొన్న నీ చేయమంటావు అబ్బే. దాంతో మీరు కలిసి ఉండటం నాకు నచ్చడం లేదు. మీ మధ్య ఏం జరుగుతుందో అన్న భయం నాకు. సంధ్య నా మీద నీకు నమ్మకం లేదా? మీ మీద నాకు నమ్మకం ఉందబ్బే, కానీ సింధు మీద నాకు నమ్మకం లేదు. అది మాయలాడి. ఏ క్షణంలోనైనా అది మిమ్మల్ని తన వైపుకు తిప్పుకుంటుంది. నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా ఆ సింధు మాయలో పడిపోవడానికి? సంధ్య నీకు ఫైనల్గా చెప్తున్నాను, నా మీద నీకు నిజంగా నమ్మకం అనేది ఉంటే ఇంకోసారి తాళి కట్టని మాత్రం అనుకో. అబ్బే, నేను మీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను. నా ప్రేమ, ఆశలు, నా ప్రాణం అన్ని మీరే. మీరు నాకు ఎక్కడ దూరం అయిపోతారో అన్న భయం అబ్బి నాకు. దానివల్లే నేను ఇలా మాట్లాడుతున్నాను. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను, బతకలేను కూడా అబ్బే. చూసావా పెద్దమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి భాగవతం నడుస్తుందో? జానకమ్మ గారు హనుమంతు చూసేశారు. వాళ్ళు వచ్చేలోపే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. ఆగో,
ఏం జరుగుతోంది ఇక్కడ? చెప్పాను కదా పెద్దమ్మా, వీళ్ళేదో గూడు పుట్ట నడుపుతున్నారని. ఏంటి అడుగుతుంటే మాట్లాడరే? ఏం లేదండి, అంటే తనేదో నాతో మాట్లాడాలని వచ్చింది, మాట్లాడి పంపించేస్తున్నాను అంతే. ఆ మాట్లాడేదేదో గదిలో సింధు ముందే మాట్లాడొచ్చుగా. ఇలా బయటకొచ్చి రహస్యంగా మాట్లాడాలా? అంటే సింధు ఆఫీస్ పనిలో ఉంది, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. తనకి ఇబ్బందనా లేక సింధు చూస్తుందనా? నేను చూశాను మీ ఇద్దరి సరసాలు, కౌగిలించుకోవడాలు. నీ చేతిలో ఆ తాళి ఎందుకుంది? మంచిగా అడిగితే చెప్పదు పెద్దమ్మా, నేను వెళ్ళి పెద్దాయని పిలుచుకొస్తాను. పెద్దయ్య వీళ్ళకి తుపాకీ గురి పెడితే అప్పుడు నిజం దానంతటదే తన్నుకొస్తాది. ఆయనేదో ముఖ్యమైన పనిలో ఉన్నారు, అయిపోయాక అప్పుడు చెప్దాం వీళ్ళ సంగతి. పద. అంత నీవలే సంధ్య, రేపు మన గురించి పంచాయతీ పెడతారు, శిక్ష మామూలుగా ఉండదు. అప్పటికి సింధు చెప్తూనే ఉంది సంధ్య వల్ల ఇబ్బంది వస్తుంది, తనని పంపించేయమని. నేనే లైట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? సారీ అబ్బి. అంతా అయిపోయాక ఇంక సారీ ఏంటి? ఉందా తాళిటివు?